కాంగ్రెస్ పాలన 30 రోజులు పూర్తి చేసుకోవడంపై బండ్ల గణేష్ స్పందించారు. ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. వచ్చే 5 ఏళ్లలో భారత్లో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని నమ్మకం కలుగుతోందని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో దొరతన లేదని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఆనందంగా ఉంటున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతోందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పాలన మరింత అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్ అదే ఇప్పటి ప్రజాపాలన భవన్ గడిని బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే